పరిగి ఏబీవీపీ శాఖ సాయిరం ఆధ్వర్యంలో నంబర్ 1 మినిట్ స్టేడియంలో నేడు బతుకమ్మ సంబరాలు పరిగిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్ట పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెన్నె ఈశ్వరప్ప, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శ్రీలత రెడ్డి, బీజేపీ కార్యదర్శి పెంటయ్య గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు. ఇలాంటి అద్భుతమైనటువంటి సంబరాలు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషకరం. అదే విధంగా ఇలాంటి మన సంస్కృతి పండుగలని ఈ యొక్క విద్యార్థులకు ఎప్పుడు కూడా చదువు, ఇప్పుడు కూడా విద్యార్థుల సమస్యల పైననే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫైట్ చేయడం కాకుండా విద్యార్థులను కూడా మనకు ఉన్నటువంటి సాంప్రదాయ పండుగలను కూడా విద్యార్థుల వరకు తీసుకెళ్లి మనకు అందరికి కూడా ఈ యొక్క సాంప్రదాయాలన్నీ కూడా అన్నిటి కూడా విద్యార్థులకు తెలియజేసి ఇలాంటి మనకు ఉన్నటువంటి సంస్కృతి పండుగలని గుర్తించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా విద్యార్థులతో నుండి ఈ యొక్క సంబరాలను జరుపుకుంటూ ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఈ రోజు బతుకమ్మ సంబరాలు పరిగిలో నంబర్ 1 స్టేడియంలో జరుపుకున్నారో కొన్ని వందల స్టూడెంట్స్ ఈ రోజు పార్టిసిపేట్ చేశారు. ఏబీపీ ఆధ్వర్యంలో సాయి వాళ్ళ టీం అద్భుతంగా ప్రోగ్రామ్ చేసింది. ఈ రోజు మన ఏదైతే కల్చర్ ఉందో స్టూడెంట్స్ మర్చిపోకుండా మన పద్ధతులని అవన్నిటిని గుర్తు చేస్తూ స్టూడెంట్స్ గురించి పోరాటం చేస్తూ ఏబీపీ పరిగి శాఖ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ముందు కూడా స్టూడెంట్స్ గురించి పోరాటం చేస్తూనే మన కల్చర్ ని స్టూడెంట్స్ కి మర్చిపోకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెప్పి ఏబీపీ తరఫున కోరుతున్నాను. సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సేవలని కూడా ఇస్తా ఉంటారు. కాబట్టి సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిషత్ ఉంటది, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాలల యాజమాన్యం, అట్లాగే కళాశాలల ప్రిన్సిపల్స్, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేరు వెన్న ఈశ్వరప్ప, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా. ఈరోజు పరిగి నియోజకవర్గంలో పరిగి పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సాయి వారి టీం మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో వారిని నడిపిస్తూ పెంటయ్య గుప్తా గారు, మా భారతీయ జనతా పార్టీ సెక్రటరీ గారు వారిని ముందుకు నడిపిస్తూ ఈ రోజు పరిగిలో రంగరంగ వైభవంగా కోడంగల్ చౌరస్తా నుంచి పరిగి పట్టణంలోని నంబర్ 1 మినీ స్టేడియం అయినటువంటి గ్రౌండ్ లో ఈ రోజు సుమారుగా 3-4 వేల మంది బతుకమ్మలను తీసుకొని వచ్చి ఈ రోజు తెలంగాణకి చిహ్నం ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగ. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఈ రోజు పొలాలలో ఉన్నటువంటి పూలను తీసుకొని వచ్చి నేచురల్ గా ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతి సహజంగా ఈ రోజు అద్భుతంగా ఆ పూలను పేర్చి గౌరమ్మని తీసుకొని ఈ రోజు పూజా పద్ధతిలో విద్యార్థినీలందరూ కూడా పాల్గొని అత్యధిక సంఖ్యలో విజయం చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రతి నాయకుని కూడా పేరున గట్టిగా చప్పట్ల ద్వారా వారిని అభినందిస్తూ ఇక ముందు కూడా పరిగిలో జాగృతం కావాలంటే విద్యార్థులే నాయకులు కావాలి. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు యువత చేతుల్లోనే ఈ దేశం ఉంది. ఈ దేశ భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి సరి అయిన దశలో రేపు వచ్చే అన్ని కూడా ఛాలెంజెస్, దేశం ఎదుర్కొనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కారం వైపు యువత ఆలోచన చేసి ముందడుగు వేసి ఆల్రెడీ సమాజంలో అన్ని విషయాలపైన, విద్యార్థుల సమస్యలపైన, స్కాలర్షిప్ల పైన, చదువు పైన అనేక రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ అని మీ అందరు గట్టిగా నమ్ముతూ చెప్తా ఉన్నాను. అలాగే పరిగిలో ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగని చాలా మట్టుకు మహిళలు ముందుండి నడిపిస్తారు. ప్రతి గ్రామాన నడిపిస్తారు. ఈ నవరాత్రులు 9 రోజులు బతుకమ్మ నడిపించి లాస్ట్ కు మనము చెరువుల్లో గాని మనం విసర్జన చేస్తాం. కాబట్టి ఆ పండుగ సందర్భంగా పరిగి నియోజకవర్గంలోని ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థినీరాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.